ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ. సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగరాజ్‌లో 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభమేళ వెనుకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమృత భాండం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్షీరసాగర మథనానికి ఈ కుంభమేళాకు సంబంధం ఉంది. అమృతం కోసం దానవులు, రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోని హాలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దాన్ని కంఠంలో నిలుపుకున్నాడు. ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటారు. ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత భాండం రాక్షసులకు చెక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకోసారి ఆయా చోట్ల మహా కుంభమేళ నిర్వహిస్తారు. ఫస్ట్ ఇది మహాకుంభమేళ. మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీన్ని ప్రయాగరాజ్‌లో నిర్వహించడం ఆనవాయితీ. పూర్ణ కుంభమేళ ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు. దీన్ని హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాలను నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళ దీన్ని 6 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగరాజ్‌లో జరుపుతారు. మాఘమేళ దీన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు. మాఘమాసంలో ప్రయాగరాజ్‌లో నిర్వహించడం ఆనవాయితీ. కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు చేస్తారు. దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారు. ఈ ఏడాది జనవరి 13, జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాల్లో షాహీ స్నానాలు ఆచరించనున్నారు. కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల కాలంలో క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాటు చేసేవారు. ఈ కాలంలోని కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయి. ఆంగ్లేయుల పాలనలో బ్రిటిష్ పాలన సమయంలోని కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజలను ఏకతాటి మీదకు తీసుకొస్తున్నాయన్న కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మారుమోగుతుంది. యువకుల కొరికి చర్యలోనూ నూలు పోగైన ధరించిన నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకుని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటి అతిశయోక్తి కాదు. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. దేశం నలుమూలల నుంచి ప్రయాగరాజ్‌కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది.